నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ గోదావరి జిల్లాలో సీఎం జగన్ ఏరియల్ సర్వే ముంపు ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి లంక గ్రామాల్లో మంత్రి శ్రీ రంగనాథరాజు పర్యటన పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి వరద ముప్పు ఉందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ సంచలన ఆరోపణలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని ఆగ్రహం అనంతపురం జిల్లాలో భారీగా ఆభరణాల నిల్వలు స్వాధీనం గుప్త నిధులుగా భావిస్తున్న పోలీసులు ఇక డీటెయిల్స్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత మంత్రి పేర్ని నాని ఉన్నారు అంతకుముందు గోదావరి వరద పరిస్థితులపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు అధికారులంతా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు ముంపు బాధితుల కుటుంబాలకు 2000 రూపాయల చొప్పున సహాయం అందించాలని చెప్పారు బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు సహాయక చర్యల్లో ఖర్చు విషయంలో వెనకాడొద్దని చెప్పారు వచ్చే 3 రోజుల్లో గోదావరి వరద క్రమంగా తగ్గుతుందన్న సీఎం ఆ తర్వాత 10 రోజుల్లోనే పంట నష్టం అంచనాలు పంపించాలని అధికారులను ఆదేశించారు విద్యుత్ సమాచార వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలని సూచించారు సో ఎక్కడ కూడా ప్లీజ్ మేక్ షూర్ దట్ క్యాంప్స్ లో ఎటువంటి కొరత కూడా లేకుండా వాటర్ కానీ శానిటేషన్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ అక్కడ రేషన్ కానీ ఫుడ్ కానీ వసతులు కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఎక్కడ కూడా కొరత లేకుండా జాగ్రత్తగా కూడా చూసుకునే కార్యక్రమం కూడా చూసుకోండి ఒకసారి ఈ ఎఫెక్టెడ్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో విచ్ హ్యావ్ బీన్ కట్ ఆఫ్ ఆర్ రాదర్ విచ్ హ్యావ్ బీన్ షిఫ్ట్ చేసినాము ఎక్కడైతే క్యాంపులకు షిఫ్ట్ చేసిన విలేజెస్ వాట్ హ్యావ్ బీన్ కట్ ఆఫ్ ఆర్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ రొటీన్గా మనము ఏదైతే ఇస్తూ ఉంటామో ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ కెలామిటీస్ ఏదైతే ఇస్తూ ఉంటామో అవి రొటీన్గా ఇస్తూ ఉండగానే అవన్నీ కూడా రొటీన్గా జరుగుతూనే అదర్ దెన్ దాట్ యూ ప్లీజ్ గివ్ దెమ్ 2000 రూపాయలు ఫర్ ఎవ్రీ హౌస్ ప్రతి కుటుంబానికి ఒక 2000 రూపాయలు ఖచ్చితంగా కూడా అడిషనల్గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయండి ఎందుకనంటే ఇళ్ళలోకి నీళ్లు పోయి ఉంటాయి లేకపోతే ఊరు ఇన్యాక్సెసిబుల్ కట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది సో ఈ రకంగా ఏమి ఇబ్బందులు పడినా కూడా కనీసం వాళ్ళకు ఒక 2000 రూపాయలు ఇళ్ళలోకి నీళ్లు పోయినా కూడా దాన్ని బురద నీళ్ళుతో కొన్ని సామాన్లు దెబ్బతిండము ఈ చిన్న చిన్న అవసరాలు ఏదన్నా కూడా ఉపయోగపడుతుంది సో అదర్ దెన్ ఆల్ దీస్ రొటీన్ థింగ్స్ దట్ ఎనీవే వీ విల్ గివ్ దెమ్ ఇవి కాక ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ హౌస్ ఇస్ గివెన్ 2000 రూపీస్ ఈజ్ గివెన్ టు ఎవ్రీ హౌస్ కూడా అది కూడా దగ్గరుండి చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా దగ్గరుండి చేయండి ప్లస్ ఫార్డర్ అడుగుతూ ఉన్న కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా ఇమీడియట్లీ ఆర్డర్స్ ప్లేస్ చేసి ప్లీజ్ మేక్ షూర్ దట్ ఫార్డర్ ఈజ్ ఆల్సో సప్లైడ్ టు ఆల్ దీస్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఆల్సో సో ఎక్కడ కూడా ప్రజలను సాటిస్ఫై చేసే విషయంలో మాత్రం ప్లీజ్ బీ హ్యుమానిటేరియన్ వన్స్ అగైన్ ఐ రిపీటెడ్లీ ఇంతకుముందు నిన్న చెప్పినట్టుగానే మరొకసారి కూడా చెప్తా ఉన్నా ప్లీజ్ షో హ్యూమన్ ఫేస్ టు ద హోల్ ప్రాబ్లం ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ సమస్య వచ్చినా కూడా మన ఇళ్ళల్లో మన సమస్య వచ్చినట్టుగానే భావించే హ్యూమన్ ఫేస్ని చూపించండి డబ్బు దగ్గర దయచేసి ఎక్కడ కూడా వెనకాడద్దండి వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ వీ విల్ సపోర్ట్ యూ ప్లీజ్ బీ వెరీ లిబరల్ అండ్ ప్లీజ్ షో హ్యూమన్ ఫేస్ This is one thing what I am once again repeating at the cost of repetition. I am once again telling you. So be very aggressive and be very humanitarian on these issues. So అందరికీ కూడా 2000 రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చూసుకోండి ఇక గోదావరి వరద ఉధృతికి ముంపుకు గురైన లంక గ్రామాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పడవలో పర్యటించి పునరావాస కేంద్రాల పనితీరును పరిశీలించారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచుంట నియోజకవర్గంలోని పేదమల్లం కోడేరు భీమలపురంలో వరద ఉధృతిని పరిశీలించి పునరావాస కేంద్రాలకు రావాలని లంక గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు 1986లో వచ్చిన వరద ఉధృతి కంటే ఎక్కువగా వరద ఉందని ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నామని సబ్ కలెక్టర్ విశ్వనాథన్ చెప్పారు పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని సహాయక చర్యలు చేపట్టేందుకు గాను ఎంఆర్డీఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు
ఏటిగట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇసుక మూటలు ఏర్పాటు చేసేందుకు గాను ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలేర్పాడు కుక్కునూరు సైడ్ దాదాపు 56 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. దానికి అన్ని ఇటువైపు ఉన్న 10 లంక గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో నీటి జలదిగ్బంధం అయ్యాయి. దీనికి సంబంధించి ఇటు మన జిల్లాలో ఉన్న మంత్రులందరూ కూడా ఆయా ప్రాంతాలను పరిశీలన చేసి పునరావాస కేంద్రాలు కలిగితే తరలిస్తున్నారు. వీటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు నిత్యావసర సరుకులతో కూడా ఉందా? రైస్ ఇచ్చారండి. రైస్ అక్కడ ముందు మీరు మాస్క్ పెట్టుకోండి. సరే అది 50 మెంబర్స్ తీసుకొచ్చి వండిస్తున్నాం సార్. మన అనగా సార్ అటు మటుకు 350 మంది కూడా చెప్పండి. ఇక్కడ 50 మంది సార్. 50 మంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పర్యటించారు. యలమంచిలి, లంక, లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు. వరద ముప్పు ఉందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఎమ్మెల్యే రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక గ్రామాల్లో నిత్యావసరాలు, కాయగూరలు అందక ఆకలితో బాధితులు అలమటిస్తున్నారన్నారు. వరద బాధితులకు కనీసం తాగునీరు కూడా ప్రభుత్వం అందించలేకపోతుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి కేసులు, కక్షలు, కోర్టులు తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనలు ప్రచారానికి మాత్రమే తప్ప క్షేత్రస్థాయిలో అమల్లో లేవని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురైనటువంటి యలమంచిలి, లంక, లక్ష్మీపాలెం, మరి దొడ్డిపట్ల, బూరుగుపల్లి గ్రామాలన్నింటిలో కూడా ఎవరైతే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం పరామర్శిస్తూ ఉన్నాం. ఈ యొక్క వరద ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆదుకోవడంలో కానీ, వీళ్ళని పునరావాస శిబిరాలకు తరలించడంలో కానీ ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. వరద పెరుగుతుంది, వరద ఉధృతి పెరుగుతుంది, 3వ నెంబర్ హెచ్చరిక వస్తుంది అని ప్రభుత్వం ప్రకటనలు అయితే చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే తగినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడే మనం చూసాం. మరి ఏదైతే మట్టి గోడలతో తాటాకిళ్ళు ఏవైతే ఉన్నాయో పడిపోతూ ఉంటే మరి అందులో బిక్కుమంటూ ప్రజలు బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోతే మన పడవల్లో వాళ్ళని మరి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పునరావాస శిబిరాలకి తరలించలేనటువంటి దుస్థితి మనం చూసాం. ఎంత దారుణం అంటే పాపం చిన్న పిల్లలు తాగడానికి మంచినీళ్ళు లేక, గుక్కుడి పాలు లేక, పట్టెడు అన్నం లేక ఈవేళ పాపం పిల్లలు మరి ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకే ఇప్పుడు చాలా క్లియర్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి ఈ ముంపు గురైనటువంటి ప్రజలందరినీ కూడా తరలించాలి. అదేవిధంగా ఏదైతే వీళ్ళకి భోజన సౌకర్యాలు కూడా మరి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నారు కాబట్టి అన్ని చోట్లకి కూడా ఆ యొక్క భోజన వసతి సౌకర్యాలు, అదేవిధంగా తాగడానికి మంచినీళ్లు, పాలు వంటి నిత్యావసరాలు, కాయగూరలు, బియ్యం ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీ వీళ్ళందరికీ కూడా అందజేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం అంటే ఈవేళ ఈ ప్రభుత్వం ఇటువంటి క్లిష్ట సమయంలో ఒక పక్కన కరోనా, మరొక పక్కన వరద, ఇటువంటి స్థితిలో కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే కోర్టుల చుట్టూ తిరగడం, కేసుల చుట్టూ తిరగడం, వేధింపులు, మరి కక్షల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్ప వరద బాధితులకు ఎట్లా పునరావాస శిబిరాలు పెట్టాలి, ఎట్లా వీళ్ళకి డ్రింకింగ్ వాటర్, ఎట్లా వీళ్ళకి నిత్యావసరాలు, కాయగూరలు అందజేయాలి, ఎట్లా వీళ్ళని ఆదుకోవాలనే దాని మీద ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి. ఈవేళ ముఖ్యమంత్రి గారి ప్రకటనలు మరి కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపట్ల.
ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రామరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వీధుల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించడానికి ఎలాంటి అనుమతి లేదని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆలయాల్లో మాత్రం వినాయక విగ్రహం పెట్టుకోవాలని, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆళ్లగడ్డ పట్టణ ప్రజల విజ్ఞప్తి, ఈ రాబోయే గణేష్ పండుగ సందర్భంగా కొన్ని గైడెన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ సందుల్లో కానీ ఈ వీధుల్లో కానీ విగ్రహాలు పెట్టకూడదు. కేవలం టెంపుల్స్ ఏమున్నాయో ఆ టెంపుల్స్లో మాత్రమే విగ్రహాలు పెట్టాలి. ఆ విగ్రహాలు కూడా కేవలం 2 అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఉండాలి. దయచేసి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలి టెంపుల్స్లలో. అదే కాకుండా ఈ ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పూజ టైమింగ్స్ ఉన్నాయో అప్పుడు ప్రాపర్గా మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్స్ను ఉపయోగించాలి. అండ్ ఈ ప్రసాదాలు పెట్టడము ఇలాంటి మాత్రము అన్నదానము ఇలాంటివి చేయకూడదు. దయచేసి ఎవరే కానీ డీజే ఇలాంటివి పెట్టకుండా ఉండాలి. నెక్స్ట్ 3వ రోజు కానీ 5వ రోజు కానీ ఏదైతే నిమజ్జనం కార్యక్రమం ఉందో దయచేసి మాకు ఒకరోజు ముందుగా ఇంటిమేషన్ చేస్తే మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ మేము కానీ మా గవర్నమెంట్ వెహికల్స్లో మాత్రమే ఆ విగ్రహాలు ఏమున్నాయో వాటిని మేమే దగ్గరుండి నిమజ్జనం చేపిస్తాము. దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోవాలని, ఈ పండుగ బాగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ ఆళ్లగడ్డ పట్టణ ప్రజలందరికీ పోలీస్ పట్టణ తరఫున అందరికీ వినాయక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కడప వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఉన్నత ఆశయంతో ప్రాజెక్టును చేపడితే వైసీపీ నేతలు దాన్ని అవినీతిమయం చేశారని టీడీపీ నేత వాసు ఆరోపించారు. రాయలసీమను సస్యశ్యామలంగా చేయాలని నిర్దిష్ట ప్రణాళికతో ప్రాజెక్టును చేపడితే వైసీపీ నేతలు దానికి తూట్లు పడిచి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారని ఆరోపించారు. గొప్ప ఆశయంతో గొప్ప ఆలోచనతో రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలా, కరువు ప్రాంతమైన వ్యవసాయ రంగానికి తాగునీటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎంతో గొప్ప ఆశయంతో ఆ రోజు 1992లో మా తండ్రి రాజగోపాల్ రెడ్డి గారు వెలుగల్లు ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకురావడం, తర్వాత మా సోదరుడు రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో వెలుగల్లు ప్రాజెక్టు టెండర్లు పిలిపించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే కానీ కరువు మండలాలైన గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లెకు దాదాపు 24,000 ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో గొప్ప ఆశయంతో ఆ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే, తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ దాదాపు 11 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న ఈ శ్రీకాంత్ రెడ్డి అవినీతికి తెరలేపాడు. అనంతపురం జిల్లాలో ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగి వద్ద డ్రైవర్గా పనిచేసే వ్యక్తి ఇంట్లో 10 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, ఓ పెట్టె నిండా నగదు బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ నిధిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని బుక్కరాయ సముద్రం ఎస్సీ కాలనీలో ఆయుధాలు, బంగారం దాచారని సమాచారం అందడంతో డీఎస్పీ వీర రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగి మనోజ్ వద్ద డ్రైవర్గా పనిచేసే నాగలింగ ఇంట్లో తవ్వకాలు జరపగా 10 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, ఓ పెట్టె నిండా నగదు బయటపడడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. బంగారం, వెండి నగదుతో పాటు ఓ రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుప్త నిధులుగా పోలీసులు భావిస్తున్నారు. మనోజ్ ఈ బంగారం, నగదు ఇక్కడ దాచారని నాగలింగ అంగీకరించినట్టు చెప్పారు. బయటపడిన నగదును పోలీసులు లెక్కిస్తున్నారని ఐటీ శాఖకు కూడా సమాచారం ఇచ్చామని డీఎస్పీ తెలిపారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగి మనోజ్ డ్రైవర్ నాగలింగను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. డీఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు ఇక్కడ బాలప్ప అనే ఆయన ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. ఆ ఇంట్లో దాదాపు 8 ట్రంకు పెట్టెలు మాకు కనిపించాయి. దాన్ని అనుమానంగా చూసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళ సహకారము తీసుకొని దాన్ని చెక్ చేయగా దాంట్లో వచ్చేసి వెండి సామాన్లు, బంగారు మిగతావి ఉన్నాయి. దాన్ని వచ్చేసి మేము ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం. అది ఎవరిది ఏమి అని చెప్పేసి విచారణ చేస్తే బాలప్ప ఒక అల్లుడు నాగలింగ అని చెప్పేసి ఉన్నాడు. అతని యొక్క యజమాని వచ్చేసి మనోజ్ అని చెప్పేసి ట్రెజరీలో పనిచేస్తాడు. ఆయన తీసుకొని వచ్చి పెట్టినాడు మా దగ్గర అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రాథమిక దర్యాప్తు పైన మేము వచ్చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మేము క్యాష్ మిషన్లు అయితే కౌంటింగ్ మిషన్ అయితే ఏమి, నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ అతను తీసుకొని వచ్చి ఈచ్ ఐటమ్ని మేము వెయిట్ చేసి దాన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాము. దానిపైన వచ్చి కేసు రిజిస్టర్ చేస్తాము. అతన్ని మనోజ్ అతన్ని కూడా తీసుకొని వచ్చి అది ఎందుకు పెట్టడం జరిగింది, ఏం కథ అని చెప్పేసి విచారణ చేసి
దానిపైన కేసు రిజిస్టర్ చేస్తాము. దాంట్లో ఇప్పుడు ఒక ఎయిర్ పిస్టల్ కూడా మా దగ్గర లభ్యమైంది. దాన్ని ఏ విధంగా సంపాదించాడు ఏం కదా అనేసి ఇంట్రాగేషన్ చేస్తాము. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి కానీ ఏసీబీకి కానీ ఏ డిపార్ట్మెంట్కి దానికి సంబంధించిన వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ తెలిపి మళ్ళీ తర్వాత తీసుకుంటాం. ఈ మనోజ్ ఎక్కడ ట్రెజరీలో అది ఇంకా మనకు తెలియదు. అనంతపురం ట్రెజరీలో పనిచేస్తాడని చెప్పి తెలిసింది. ఆయన ఆడిటర్ అని చెప్పేసి అంటున్నారు. బంగారం ఎంత దొరికింది సార్? అది ఇంకా మేము వచ్చేసేది ప్రతిదీ ఐటము వీడియోగ్రఫీ కింద మేము వచ్చేసేది వెయిట్ చేస్తున్నాము. అది వచ్చేసి సిల్వరా లేకపోతే గోల్డా లేకపోతే వేరే ఐటమ్ అని చెప్పేసి కూడా ఒక జ్యువెలరీ షాప్ నుంచి జ్యువెలరీ తీసుకొని వచ్చి అతనితో దాని యొక్క అథెంటిసిటీని కూడా వెరిఫై చేసి తహసీల్దార్ ముందర వాళ్ళ ముందర వచ్చేసేసి పెట్టి దాన్ని పంచనామా కూడా చేస్తున్నాం. క్యాష్ ఎంత దొరికింది సార్? క్యాష్ అది ఇంకా అదే దాంట్లో క్యాష్ కూడా ఉంది, కానీ ఎంత అని చెప్పేసి తెలియదు. మేము ఇంకా 1, 2 అట్లా ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇతను బాలప్ప ఏం లేదు, వాళ్ళ అల్లుడు మాత్రము మనోజ్ దగ్గర వచ్చేసి డ్రైవర్గా పనిచేస్తాడు అనేసి చెప్పినాడు. ఇక కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణ సమీపంలోని యాగంటి పుణ్యక్షేత్రంలో అర్చకులకు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించారు. పట్టణ ప్రజలంతా ఇందుకు సహకరించాలని ఈవో ఆర్కే ప్రసాద్ తెలిపారు. కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణ కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో వెలిసిన యాగంటి ఉమామేశ్వర స్వామి దేవస్థానంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి అర్చకులకు కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు స్థానిక గ్రామ పెద్దల సూచనల మేరకు ఈ నెల అనగా ఆగస్టు 18వ తేదీ నుండి 37వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడం జరిగినది. కావున దేవాలయం నందు భక్తులకు దర్శనం నిలిపివేయడం జరిగినది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరడమైనది. తాడిపత్రి పట్టణానికి చెందిన ఓ యువకుడు అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టింగ్లను పూర్తిగా ఖండించారు. ఇలాంటి వికృత క్రీడతో మరి పైశాచిక ఆనందం పడే వ్యక్తులు రాజకీయ పోరాటంలో ఎదుర్కోవాలి. కానీ ఈ విధంగా మరి ఈ పైశాచిక ఆనందం పొందేటువంటి వ్యక్తుల్ని మరి సమాజంలో కానీ లేదా ప్రజలు కానీ గమనిస్తూ ఉంటారు. భవిష్యత్తులో కాలమే సమాధానం చెప్తుంది. ఏదేమైనప్పటికీ నా యొక్క ఆరోగ్యం పట్ల, అదేవిధంగా నా పట్ల ప్రత్యేకంగా పాత్రికేయులు కావచ్చు, లేదా మిత్రులు కావచ్చు, శ్రేయభిలాష్ కార్యకర్తలు కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇతరత్ర రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, అందరూ కూడా విచారించి విషయాలు తెలుసుకున్న అందరూ కూడా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా హృదయపూర్వకమైన నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మరింతగా మీరు చూపినటువంటి అభిమానానికి మరింత ఉత్సాహంతో మీ అందరి ప్రోత్సాహం మూలాన నేను భగవంతుడు ఆయురారోగ్యాలు మరింతగా నాకు గతం కంటే మిన్నగా కల్పిస్తే తప్పకుండా భవిష్యత్తులో ఏ సామాజిక అభ్యున్నత కోసం, ప్రయాస కోసం లేదా సమాజంలో ఉండేటువంటి ఇతరత్ర విషయాల పట్ల ప్రత్యేక బాధ్యత తీసుకుని మరింతగా ముందుకు పోవడానికి దోహదపడుతుంది. ఒకవేళ రాజకీయ ప్రత్యర్థులు మరో రకంగా ఆశిస్తే దానివల్ల ఆశించిన ఫలితం వాళ్ళ ప్రయోజనం చేకూడదు, కానీ నాకు మరింత మేలు చేకూరుతుందని చెప్పి కూడా వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా నేను అనంతపురంలోనే ఉన్నాను, ఇప్పుడే కర్ణాటక బెంగళూరు నుంచి రావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసి, మీ ద్వారా ఈ అనుమానాస్పదమైనటువంటి వదంతులకు అవకాశం లేకుండా వివరణ ఇవ్వడానికే నేను రావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇక కనీస వేతనాలు అమలు చేయాలంటూ తూర్పు గోదావరి జిల్లా శానిటేషన్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. కోవిడ్ ఆసుపత్రిగా ఉన్న జీజీహెచ్లో గత 18 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్కు వ్యతిరేకంగా తాము కూడా పోరాటం చేస్తున్నామని, అధికారులు తమ సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సేవల గురించి అందరికీ తెలిసిందే. ఈ సేవలు ముందుకు వెళ్ళాలంటే పారిశుధ్య కార్మికుడు అత్యంత కీలకమని అనేక సందర్భాల్లో అధికారులు, నాయకులు గుర్తించిన విషయమే. కానీ మార్చి 24 లాక్డౌన్ నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు తట్టుకుని జీజీహెచ్లో శానిటేషన్ కార్మికులు సేవలు అందిస్తున్నారు. తాజాగా కోవిడ్ హాస్పిటల్ కూడా మార్చారు. అనేక మంది పారిశుధ్య కార్మికులు కోవిడ్ని బారిన పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోపక్క చెత్త బాగా పెరిగిపోయి పనిభారం పెరుగుతోంది. కానీ ఈ సందర్భంగా
జీతాలు మాత్రం అంతంతంగా ఉన్నాయి. జూలై నెల జీతం ఈరోజు 17వ తారీఖు వచ్చినాయి, ఇప్పటికీ జీతం అందలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకి 18,000 రూపాయలు జీతం ఇస్తామని మున్సిపాలిటీల్లో అమలు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో పనిచేస్తారు. కనీస వేతనాలు ఇప్పించాలని కోరుతున్నాం. అలాగే రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇన్సూరెన్స్ జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికులకి వర్తింపు చేయాలని కోరుతున్నాం. మార్చి నెల నుంచి సేవలు చేస్తున్నందుకు గుర్తింపుగా ప్రోత్సాహంగా 2 నెలల జీతమైనా అదనంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పిఎఫ్ ఈఎస్ఏ కాకినాడలోనే కట్టాలని, కనీస వేతనాలు అమలు చేయాలని గత వారం రోజులుగా ఆందోళన చేసి ఈరోజు సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు గారికి సిఐటి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ధన్యవాదాలు. కలెక్టర్ గారికి ఇప్పటికే తెలియజేశామని, మరొకసారి లేఖ రాస్తామని, డిఎంఈ వారి అనుమతితో జీతాలు పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అలాగే రక్షణ పరికరాల గురించి అడిగితే రేపటి నుంచి ఏ వార్డుల్లో ఏ కార్మికుడి రక్షణ పరికరాలు అందించాలో మేము బాధ్యత వహిస్తామని చెప్పారు. అలాగే రిస్క్ అలవెన్స్ కూడా ఇవ్వాలని, జీజీహెచ్ పరిధిలో సూపరింటెండెంట్గా తాను ఏమి చేయగలనో అవన్నీ వెంటనే అమలు చేస్తానని సూపరింటెండెంట్ గారు హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదేశాలు ఉన్నాయి. వాటన్నిటిని అమలు చేయడం కోసం ఇంకో వారం రోజుల పాటు జీజీహెచ్లో శానిటేషన్కి ఇబ్బంది లేకుండా విరామ సమయంలో ఆందోళన కొనసాగుతుంది. 24వ తేదీలోపు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఆగస్టు 24 నుంచి జీజీహెచ్ శానిటేషన్ కార్మికుల ఆందోళన మరింత విస్తృతంగా తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఉద్యోగులు ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదు. కరోనా ప్రభావంతో ఉద్యోగులు కూడా విధుల్లోకి వెళ్లేందుకు వెనకాడుతున్నారు. అలా విధుల్లోకి వెళ్లేందుకు మాస్క్ అడిగిన ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు. కృష్ణా జిల్లా వీసన్నపేటలో విధి నిర్వహణలో భాగంగా కరోనా మాస్కులు అడిగినందుకు అనిల్ కుమార్ అనే లైన్ మెన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా ఇంటింటికి వెళ్లాల్సి ఉన్నందున తనకు మాస్కులు ఇవ్వాలని అనిల్ కుమార్ కోరగా మాస్కులు ఇవ్వకపోగా సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. వీసన్నపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్ ఉద్దేశపూర్వకంగా తనను సస్పెండ్ చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మాస్కులు అడిగాడన్న కారణంతో తన కింద లైన్ మెన్గా పనిచేస్తున్న అనిల్ను సస్పెండ్ చేయించడంపై లైన్ మెన్లు ధర్నాకు దిగారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు కె సుందర్రావు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ భోజనాల పేరు ఎంప్లాయీ అసోసియేషన్ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను. ఈ నెల 5వ తారీఖున కె అనిల్ కుమార్ విసన్నపేట లైన్మెన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా స్థానిక డిఈ గారిని ఎందుకు సస్పెండ్ చేశారని అడిగాము. ఫలానా వాళ్ళు అనిల్ కుమార్ అనే అతనికి కరెంటు బిల్లులు తీసుకొని కట్టలేదని చెప్పేసి సస్పెండ్ చేశామన్నారు. దాని వెనక ఏంటి అనేది మేము ఎందుకు చేశారు ఏంటి, ఇంత అర్ధంతరంగా ఎందుకు చేశారు ఏంటి అని మేము అడిగితే దాని మీద విషయం మీద వెళ్తే కరోనా విషయంలో ఆ లైన్మెన్ అనిల్ కుమార్ అనే లైన్మెన్ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి డివిజనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. విసన్నపేటలో 152 కేసులు కరోనా కేసులు ఉన్నాయి. డివిజన్ మనం డీలిస్ట్ చేయాలంటే డబ్బులు కట్టిన వాళ్ళ సర్వీసులు తొలగించడానికి పంపమనంటే, సార్ ఇట్లా కేసులు ఎక్కువగా ఉన్నాయి, మాకు కొంచెం భయంగా ఉంది సార్, వెళ్ళడానికి భయంగా ఉంది, మేము వెళ్ళలేకపోతున్నాము, మాకు కొంచెం రక్షణ కల్పించండి, వేరే విధంగా రక్షణ కల్పించండి అన్న మాటకి స్థానిక ఏడీ గారు, విసన్నపేట ఏడీ గారు అతని మీద కక్ష కట్టి నువ్వు నన్ను అడుగుతావా, నన్ను క్వశ్చన్ చేస్తావా అని చెప్పడం జరిగింది. తర్వాత అదే లైన్మెన్ గారు ఆయనకి ఏడీ గారికి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. కానీ క్షమాపణ తీసుకున్న తర్వాత కూడా ఆయన మీద కక్ష కట్టి ఒక లైన్మెన్ నన్ను క్వశ్చన్ చేస్తాడన్న ఉద్దేశంతో ఆ డీ లిస్ట్ డిఫాల్టర్ లిస్ట్ తీసుకొని ఎవరైతే అనిల్ కుమార్కి డబ్బులు ఇచ్చాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వినియోగదారులతో భయపెట్టి మీరు ఇట్లా రాయకపోతే మాత్రం మీకు పోలీస్ కేసులు పెడతాము, మీ సర్వీసులు తీసేస్తామని భయపెట్టి అనిల్ కుమార్కి డబ్బులు ఇచ్చే విధంగా రాపించుకొని అప్పటికప్పుడు రిపోర్ట్ తెచ్చుకొని ఇమ్మీడియట్గా ఆగమేఘాల మీద అతను సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే విషయమై స్థానిక డిఈ గారిని అడగా మేము నాకు రిపోర్ట్ వచ్చింది అందుకని నేను సస్పెండ్ చేశాను అని అన్నారు. కానీ అనిల్ కుమార్ యొక్క రిపోర్ట్ కంటే ముందుగా కూడా గుడిపాడులో కానీ
లోపూళ్ళలో కానీ ఒక స్టాఫు అనధికారికంగా ట్రాన్స్ఫార్మర్లని 11 kV లైన్లు షిఫ్ట్ చేశారు. దీనికంటే ముందు రిపోర్టు వచ్చినా కానీ వాటిని గురించి ఏం పట్టించుకోకుండా వాటన్నిటిని పక్కన పెట్టుకొని కేవలం కావాలని దురుద్దేశంతో కక్షపూరితంగా అనిల్ కుమార్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. దాని మీదుగా మేము డిఈ గారిని అడిగితే మాదేం లేదు, పై అధికారులు చేశారని, పై అధికారులేమో డిఈ గారి మీద, డిఈ గారేమో పై అధికారుల మీద చెప్తూ కాలాతీతం చేస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరోనా విజృంభిస్తున్న వేళ మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. మద్యం బాటిలతో నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ చిత్రపటానికి మద్యం బాటిలను వేలాడదీసి నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకొని జగన్ ఫ్లెక్సీని తొలగించారు. దీంతో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తి చెందుతుంటే మద్యం దుకాణాలు నిర్వహించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. గౌరవప్రదమైన వ్యక్తులు మెడలు వేసి కట్టకూడదు. అవును, ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి బ్రాంచ్ పెట్టొచ్చా? చెప్పండి, ప్రెసిడెంట్ మెడల్ పెట్టొచ్చా? ప్రభుత్వాన్ని గౌరవప్రదమైన వ్యక్తులు మెడలు వేసి కట్టకూడదు. అవును, ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి బ్రాంచ్ పెట్టొచ్చా? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి జిల్లాలో సీఎం జగన్ ఏరియల్ సర్వే, ముంపు ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి. లంక గ్రామాల్లో మంత్రి శ్రీ రంగనాథరాజు పర్యటన, పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి. వరద ముప్పు ఉందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ సంచలన ఆరోపణలు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని ఆగ్రహం. అనంతపురం జిల్లాలో భారీగా ఆభరణాల నిల్వలు స్వాధీనం, గుప్త నిధులుగా భావిస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.